ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ మొదలైంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాను కాంగ్రెస్ ను ఏనాడు విమర్శించలేదంటూనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దన్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణిచివేయొద్దని సూచించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పు చేతుల్లో ఉండొద్దన్నారు. కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేయొద్దన్నారు. ఎవరైనా గీత దాటితే చర్యలుంటాయన్నారు మహేష్ గౌడ్. ఎవరి హద్దుల్లో వారు ఉండాలన్నారు. కాంగ్రెస్ లో గీత దాటితే సీఎం సహా అందరూ ఒకటే అని తెలిపారు. ఈ అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు. ఎలక్షన్ ముందు అధిష్టానం కొందరికి హామీ ఇచ్చి ఉండొచ్చని, అంత మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదన్నారు. పదవులపై హైకమాండ్దే నిర్ణయమన్నారు. ఇక్కడ తమిళనాడు రాజకీయాలు చేస్తామంటే కుదరదని, తమిళనాడు వేరు తెలంగాణ వేరని మహేష్ గౌడ్ చిట్చాట్లో చెప్పారు. మా ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, స్వపక్షంలో విపక్షంలో వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ విషయంలో పార్టీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి ఏమైనా షోకాస్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా? మనం చూస్తే అధికార పార్టీకి చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి అయితే ప్రభుత్వ తీరును ప్రతి విషయంలో కూడా తప్పుబడుతూ విమర్శనాస్త్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిన్న హైదరాబాద్లో కానీ ఈరోజు చౌటుప్పల్లో కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పార్టీలో తీవ్ర ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో ఇప్పుడున్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులే అంటే ప్రభుత్వాన్ని ఏలుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలందరినీ కూడా అణచివేస్తున్నారని చెప్పి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడు తరహా మాదిరిగాని ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఆ రకంగా ఉండాలని చెప్పి కూడా చేయడంతో ఒక్కసారిగా పార్టీలో అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఏదైతే 2023 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి పలుసార్లు కూడా చెప్పారు. గత 2.5 ఏళ్లుగా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ రాకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాలా సందర్భాలు వివిధ వేదికల ద్వారా కూడా రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని అయితే బహిరంగంగా వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మాట్లాడుతున్న దాన్ని బట్టి స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మోటించి మాట్లాడతాడు. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత కాంగ్రెస్లో పార్టీకి కొంత తలనొప్పిగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. పీసీసీ చీఫ్ కూడా కొద్దిసేపటి క్రితం పార్టీలో సీఎం సామాన్య కార్యకర్త నుంచి సీఎం వరకు కూడా సమానమే, అంటే అద్దు దాటితే ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు తప్పవన్న రీతిలో కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. కానీ కోమటిరెడ్డి విషయంలో పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ఈ గతంలో 2.5 ఏళ్ళలో ఎన్నోసార్లు కూడా పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో విమర్శలు కూడా చేశారు, ఎన్నో ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కానీ ఇతర నేతలు కానీ ఎవరు కూడా స్పందించలేదు, ప్రతి విషయాన్ని కూడా చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పీసీసీ చీఫ్ స్పందించడం, ఆ విషయాన్ని అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా అంటే తెలియజేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడింది. అంటే ప్రభుత్వం అంటే పార్టీ అయితే అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అంత ఈజీగా తొందరపడి ఎటువంటి చర్య తీసుకోదనే నమ్మకం అయితే కార్యకర్తల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరైతే నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలతోటే వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రజాప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి, కానీ సీమాంధ్రకు చెందినటువంటి పెట్టుబడిదారులకు సంబంధించిన వాళ్ళకు అనుకూలమైనటువంటి పనులు చేస్తూ ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. నిజమైన కార్యకర్తలకు గౌరవం దక్కట్లేదు, ఆత్మగౌరవం కూడా లేకుండా పోతుంది. అందుకే తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ప్రజల్లో బలహీనపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసమే తాను ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తానని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా గమనిస్తే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత స్వరాన్ని పెంచినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ప్రభుత్వాన్ని పార్టీ పనితీరును మాత్రమే ప్రశ్నించాడు. కానీ ఈరోజు తమిళనాడు తరహా ప్రభుత్వంతో పాటు ఇతర అయితే వర్గాలు, రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరితో కూడా ఒక ఉద్యమంలాగా చేయాలన్న ఆకాంక్షను కూడా వెలువచ్చినట్టు పరిస్థితి కనిపిస్తాం. దీంతో అంటే తెలంగాణ రాజకీయాల భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి సంకేతంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లోనే ఈ సాధారణ ఎన్నికలు కూడా సమీపించబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, రాహుల్ గాంధీ నేతృత్వంలోనే పనిచేస్తానని చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక రకమైనటువంటి రాజకీయ నెరేటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పార్టీలో కలకలం రేపుతున్నాయి. రైట్ రేవన్.